శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే. నిన్న ఈవినింగ్ దాదాపుగా ఒక గంటకు పైగా వర్షం పడింది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే వచ్చింది. అంటే ఒక గంటకు పైగా వచ్చిన వర్షంలో లోతట్టు ప్రాంతాలు ఎన్నో మునిగిపోవడం జరిగింది. ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం. అయితే మనము ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న వచ్చినటువంటి విపరీతమైన ఈదురుగాలుల కారణంగా ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి వరుసగా దాదాపుగా కొన్ని వేల చెట్లు ఉంటాయి. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన చెట్లు కూడా దీని మీద ఉన్నాయి. అలాంటిది ఒకసారి చూడండి మీరు, చెట్లు కొమ్మలు ఎంతో పెద్దగా చాలా మొద్దులాగా ఉన్నటువంటి కొమ్మలు ఇరిగిపడ్డాయి. అంటే ఎంత మోతాదులో ఈదురుగాలులు వీచినాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని ఇళ్లలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న మూసి పక్కన నివసిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా వచ్చే వర్షాల కారణంగా వాళ్ళ ఇళ్లలోకి నీరు వెళ్ళడము, అలాగే వాళ్ళ సామాన్లు కూడా మొత్తం పాడైపోవడం, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా మొత్తం కాలిపోవడం, ఇవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా వస్తువులు ఆస్తి నష్టం అనేది ఇదంతా కామన్గా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి 2022 ఎండాకాలం మొత్తం విపరీతమైన ఎండలతోటి మనము విసిగిపోయి ఉన్నాం. దాదాపుగా 48-49 డిగ్రీస్ ఎండతో ఉన్నటువంటి ఈ సంవత్సరపు ఎండల వల్ల ప్రజలు డైలీ వాళ్ళు చేసుకునే పని నిమిత్తం, వాళ్ళు చేసుకునే జాబ్ నిమిత్తం బయటికి రావడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడడం కూడా మనం చూస్తాం. కానీ ఏదో కొంత వర్షం పడితే సేద తీరుతామని అనుకునే క్రమంలో రాక ఒక పెద్ద వాన వస్తే కనుక ఇలాంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో ఏర్పడ్డది. ఇక మనం ఒక ట్యాంక్ బండ్ దగ్గరనే ప్రస్తుతం ఉన్నాం కాబట్టి ఇది ఒకటే చూపించగలుగుతున్నాము. హైదరాబాద్ మొత్తం మీద కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కావచ్చు, ఎంత విపరీతమైన గాలులు వచ్చినాయో అక్కడ ఎలా ఉందో పరిస్థితి అయితే మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మనము అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్, సెక్రటేరియట్ ఆపోజిట్లో మనం ట్యాంక్ బండ్ మీద అయితే నిలబడ్డాము. ఇక్కడ మొత్తం ఇరిగిపోయినటువంటి చెట్ల కొమ్మలు, అంటే చాలా హెవీగా ఉన్నటువంటి కొమ్మలు ఇరిగిపోయినాయి. అంటే ఎంత స్పీడ్ తోటి ఎంత మోతాదులో ఎదురుగాలులు వీచినాయో అర్థం చేసుకోవచ్చు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు వీటి గురించి స్పందించి కూడా ఈ చెట్ల కొమ్మలు ఏదైతే ఇరిగిపడ్డాయో దానికి సంబంధించి వెంటనే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడం, వాటిని కట్ చేయడము, మిషనరీతోని ఆ మొద్దులను కట్ చేస్తూ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఏంటంటే అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. ట్యాంక్ బండ్ మీద నిత్యం రద్దీగా ఉంటుంది అన్నమాట. ఒక ఏదైతే సిటీకి వచ్చే వాళ్ళు కావచ్చు, లోకల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సేద తీరే క్రమంలో భాగంగా ఉదయం కావచ్చు, సాయంత్రం టైంలో ప్రజలైతే దీనికి ట్యాంక్ బండ్ మీదకి రావడము, ఈ ట్యాంక్ బండ్ని వాటర్ని ఆస్వాదిస్తూ ఉండడము, ఈ గార్డెన్లో ఉండడము, స్నాక్స్ లాంటివి తెచ్చుకొని కూర్చుంటారనమాట. వాళ్ళు ఫొటోస్ అనేవి, సెల్ఫీస్ అనేవి దిగుతూ డైలీ నిత్యం ఈ కాలం ఆ కాలం అని లేకుండా కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది నిన్న ఈవినింగ్ టైంలో వచ్చినటువంటి ఈదురుగాలతో కూడిన వర్షం వల్ల ఇక్కడ పబ్లిక్ ఎలాంటి వారు కూడా లేకపోవడం ఒక గమనార్హం. ఎందుకంటే ఎలాంటి నష్టం అనేది వాటిల్లో లేదు. ఇక్కడ ప్రతిరోజు కూడా కామన్గా మీకు అక్కడ ముందు కూర్చొని ఉంటారు, వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. కొంచెం ఒకసారి ముందుకు వెళ్దాం. అక్కడ కూడా దాదాపుగా ఒక 100-200 చెట్లు విరిగిపడ్డట్టుగా మనకు కనబడుతూ ఉంది. కామన్గా జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మేము వెహికల్ మీద వస్తే కనుక కొమ్మలు ఇరిగిపోయి పడిపోయి ఇక్కడ ఉన్నాయి. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందించడం, అవన్నీ ఇక్కడ నుంచి క్లీన్ చేయడం అనేది జరుగుతూనే ఉంది. మీకైతే మిగతా ఇరిగిపడ్డటువంటి కొమ్మల్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇందాక మీకు చూపించిన ప్లేసు వేరే దగ్గర ట్యాంక్ బండ్ మీదనే, బట్ అదేంటంటే షార్ప్ సెక్రటేరియట్ ఆపోజిట్లో కనబడుతున్నటువంటి ప్లేస్లో మీకు చూపించడం జరిగింది. కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత అసలు ఎంత దూరం ఉన్నాయి, ఎన్ని చెట్లు విరిగిపడ్డాయి అని చెప్పేసి కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే మనము పింగళి వెంకయ్య విగ్రహం, ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి పింగళి వెంకయ్య విగ్రహం దగ్గర ఉన్నాం. త్రివర్ణ పతాక రూపకర్త, అందరూ తెలిసిన విషయమే ఇది. ఆయన విగ్రహం దగ్గర కూడా పూర్తి స్థాయిలో విరిగిపడ్డట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఇది ఒక్క ప్లేస్ అనేది కాదు, ఇంతకుముందు చూపించింది ఇది 2 ప్లేస్లు అనేవి కాదు. ట్యాంక్ బండ్ మొత్తం మీద కూడా దాదాపుగా 10ల సంఖ్యలో చెట్లు విరిగిపడడం జరిగింది. చూడండి ఒకసారి, విగ్రహంకు బ్యాక్ సైడ్, షార్ప్ బ్యాక్ సైడే కొమ్మలు విరిగిపడ్డాయి. ఇవి ఇప్పటి చెట్లు కానే కావు, యాక్చువల్గా వందల సంవత్సరాల చరిత్ర కలిగినాయి ఇవి. హైదరాబాద్ మొత్తంలో చూసుకుంటే కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటిది ట్యాంక్ బండ్ మీద, ట్యాంక్ బండ్ పుట్టినప్పటి నుంచి కూడా ఈ చెట్లు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. అలాంటి చెట్లు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే వెంటనే స్పందించడం జరిగింది. ఎలాంటి నష్టాలు అయితే జరగలేదు. బట్ ఏదేమైనప్పటికీ కొంచెం ఈ రూట్లో వచ్చే వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఏదైతే మార్నింగ్ ఈవినింగ్ కొంచెము ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ట్యాంక్ బండ్ని చూస్తూ ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఈ చెట్లే ఉదాహరణ. మెయిన్ ఏవైతే ఇరిగిపడ్డాయో ఇది చూసిన వాళ్ళు అయితే 1-2 సార్లు వాళ్ళు గమనించుకొని ఇక్కడికి మళ్ళీ ఎంజాయ్ చేయడానికి కావచ్చు, సేద తీరడానికి కావచ్చు రావాలి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉన్న దగ్గర కావచ్చు, పార్కులు కావచ్చు,
ఎనీ ప్లేసెస్ టూరిస్ట్ ప్లేస్లు అయినా సరే చెట్లు ఎక్కువగా ఉన్న చోట వాటికి దూరంగా ఉండడం బెటర్. ఈ వర్షాకాలం రానున్న వర్షాకాలం మొత్తం కూడా ఈదురుగాలతో కూడిన వర్షం వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా బెటర్.